తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ఘట్టం 5 గంటలతో ముగుస్తుంది. సర్పంచ్లు, వార్డు మెంబర్ల కోసం నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ 10 వార్డు మెంబర్లు ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. అటు వేలంపాటలు జరుగుతున్నాయి. గద్వాల్ జిల్లా మిట్టదొడ్డి సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులకు 90 లక్షల ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీలలో పండగ వాతావరణం నెలకొంది. 11, 14, 17 జరిగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్నటి నుంచి అంటే 2 రోజుల నుంచి చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ కొద్దిగా స్తబ్దుగా ఉన్నా ఈరోజు 3వ రోజు కావడంతో ఆశావాహులు, సర్పంచులు కానీ అక్కడ వార్డులకు సంబంధించిన అభ్యర్థులు కానీ ఉత్సాహంగా ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు ఖచ్చితంగా తమ నామినేషన్లు వేసేందుకైతే సంబంధించిన గ్రామ పంచాయతీలకు చేరుకుంటారు. ఇప్పుడు కూడా నిన్నటి 2 రోజులకు చూసుకుంటే కూడా సర్పంచులకు సంబంధించి 172 నామినేషన్లు వేశారు. దాంతోపాటు 139 స్థానాలకు వార్డు మెంబర్లు వేశారు. ఇలా ఉమ్మడి మామనాడు జిల్లా చూసుకుంటే మొత్తంగా 1670 సర్పంచ్ స్థానాలకు గాను 48, 40 వార్డులకు గాను మొత్తంగా చూసుకుంటే 686 ఉమ్మడి జిల్లాలో 686 సర్పంచ్ స్థానాలకు వేశారు. 942 స్థానాలకు వార్డు మెంబర్స్గా నామినేషన్ వేశారు. దీంతోపాటు ఏకగ్రీవానికి సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏకగ్రీవాలు చేసేందుకైతే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్కు సంబంధించిన ఇప్పుడు ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో ఎన్నిక తర్వాత అక్కడ అభ్యర్థి గెలవడంతో ఈ జూబ్లీహిల్స్తో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నది. సర్పంచ్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవాల సర్పంచులు అయితే ఎన్నికెత్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో కూడా ఒక సర్పంచ్ 10 వార్డు మెంబర్లను పూర్తిగా ఏకగ్రీవం చేసేందుకైతే సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఎక్కడికక్కడ కూడా నామినేషన్ల ప్రక్రియ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి డిఎస్పీ వెంకటేశ్వర్లు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా బందోబస్తు నడుస్తుంది ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ? ఇక్కడ మనకు 4 విలేజ్ సర్పంచ్లు అంటే ఇది ఒక క్లస్టర్. ఇక్కడ 4 విలేజ్ల నామినేషన్స్ వేస్తారు. 4 విలేజ్కి సంబంధించి ఇంకా నడుస్తుంది. నిన్న మొన్న అయిపోయింది. ఈరోజు లాస్ట్ డేట్ 5 o'clock వరకు ఎంతమంది వస్తే అంతమందిని లోన నిలబెట్టి వాళ్ళకు నామినేషన్లు కంపల్సరీ పూర్తి అయ్యే విధంగా చూస్తాం. అంటే 2 రోజుల పాటు 50% అయింది. ఈరోజు చివరి రోజు కాబట్టి మొత్తంగా అయ్యే అవకాశం ఉంటుంది. మన ఏదైనా కార్యక్రమాలు అంటే గొడవలు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారా ఇక్కడ జిల్లాలో? మేము ఆల్రెడీ క్రిటికల్ విలేజెస్ అన్నీ ఏమేమి ఉన్నాయని చూసి అవి ఫైండ్ అవుట్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ఆడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామినేషన్ వేసే దగ్గర ప్రతి దగ్గర మా ఎస్ఐస్, ఏఎస్ఐలు బందోబస్తు ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా బందోబస్తు ఏర్పాటు చేసినాం. ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతానికి కూడా ఈరోజు లాస్ట్ నామినేషన్ డే. వచ్చిన వాళ్ళందరినీ నామినేషన్ 5 o'clock వరకు ఎంతమంది వస్తారో వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతితోటి అందరికీ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేటట్టు చూస్తాం. ఎలాంటి అంటే 1 నిమిషం దాటినా కూడా ఎవరైతే సెంటర్లో ఉంటారో వారికే అనుమతిస్తామంటున్నారు. అది నిబంధన ఖచ్చితంగా పాటిస్తున్నారా? నిబంధన ప్రకారం ఏంటంటే 5 o'clock వరకు ఎంతమంది నామినేషన్ వస్తారో అంతమందిని అవసరమైతే లోన గేట్ లోపల ఉంచి టైం అయిపోయినా కానీ వచ్చిన వాళ్ళని అయితే లోన పెట్టేసి గేట్ లోపల పెట్టి టోకెన్స్ ఇస్తారంటే ఆ టోకెన్స్ అయిపోయేంత వరకు ఎంత నైట్ అయినా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకొని నామినేషన్లు ప్రశాంతంగా జరిగేటట్టు చూస్తాం. ఇది అంటే మొదటి విడత నామినేషన్లు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పుడైతే చాలా గుర్తించారు పోలీసు వాళ్ళు, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రశాంతంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా సాయంత్రం 5 గంటల వరకు 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను కానీ ఆశావాహులను నామినేషన్ వేసే ప్రక్రియ కొనసాగించారు. ఒకవేళ ముందుగా వస్తే వారికి టోకన్లు ఇవ్వడం, వాళ్ళని సెంటర్లోనే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం వరకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆశావాహులు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ తమ నామినేషన్లు వేసే ప్రక్రియను సజావుగా సాగించేందుకైతే అధికార యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాటు చేసింది. ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్, ఐ న్యూస్.